హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేమైతే మా ఊరికి వచ్చేసినాం చూడండి. మా మరదలు నేనైతే అన్ని వడ్లయితే ఒక దగ్గరికి అయితే ఎత్తేస్తున్నాం. వాళ్ళడికైతే మా ఊరికి వచ్చి 4 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఫుల్ వాన, ఈ ఎండాకాలం వర్షం పడడం ఏంటో ఫ్రెండ్స్ అస్సలు అర్థమైతే లేదు. చూడండి, వడ్లయితే అన్ని ఒక దగ్గరికి అయితే నూకుతున్నాం. ఇవాళకైతే మా ఊరికి వచ్చి 4 డేస్ అవుతుంది. కానీ రోజు నైట్ ఫుల్ వర్షం పడుతుంది, పొద్దున ఫుల్ ఎండ కొడుతుంది. రోజు ఒక దగ్గరికి అంటున్నాం, మళ్ళీ ఎండ పోస్తున్నాం. చూడండి, మా కొడుకు కూడా నూకుతుండు వడ్లయితే ఒక దగ్గరికి. మా మామ, నేను, మా అత్తమ్మనైతే ఒక దగ్గరికి అయితే నూకేస్తున్నాం. చూడండి, మా కొడుకు అయితే మస్తు పని చేస్తుండు. ఇది వీడియో వరకు. కానీ వడ్లన్నీ ఒక దగ్గర నూకడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఫుల్ చేతులు అయితే ఫుల్ లాగేస్తాయి. అసలు చాలా నొస్తాయి చేతులు, కాళ్ళు. చూస్తున్నంత ఈజీ అయితే కాదు ఇవన్నీ ఒక దగ్గరికి అయితే ఎత్తడం అంటే. మాకైతే ఒక ట్రాక్టర్‌న్నర వెళ్ళినాయి ఫ్రెండ్స్ వడ్లయితే. ఈ 6 నెలలు మేము పండించిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది ఈ వర్షం పడడం వల్ల. ప్రతిరోజు నానిపోతున్నాయి, ప్రతిరోజు ఎండ పోస్తున్నాం వీటినైతే. ఇవాళటికి 4 డేస్ అయితే అవుతుంది. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. నాకైతే 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నేను పెట్టిన వీడియోకి మాత్రం 20-30 లైక్స్ మాత్రమే వస్తాయి. కానీ చూడండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా? అలాగే కొత్తవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అలాగే నేను ఫస్ట్ టైం వీడియోకి వాయిస్ అయితే ఇస్తున్నా. చాలా భయమైంది కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన. మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, చేసేస్తాం. వడ్లయితే అన్నీ ఒక దగ్గరికి అయితే అనేస్తున్నాం, అయిపోయింది. చూడండి, అన్నీ ఒక దగ్గరికి అయితే అనేసినాం. ఫైనల్గానైతే నూకేస్తున్నాం ఇక. మళ్ళీ పట్ట కప్పాలి, మళ్ళీ ఫుల్ వర్షం వచ్చేటట్టుంది. బాయ్ ఫ్రెండ్స్.